హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వెన్ పొంగల్. అదేనండి, మన పొంగల్లో ఒక పులుసు తయారు చేసుకుంటారనమాట నెల్లూరు సైడు. అది ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ నేను మీకు చూపించేస్తాను. నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్లో ఈ రెసిపీ ఎవరు అప్లోడ్ చేసి ఉండండి. సో మరి మీరు కూడా ఈ వెన్ పొంగల్లో ఆ పులుసు పెట్టుకొని చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ ఈ పులుసుకి వచ్చేసి మనము ఫస్ట్గా ఒక పౌడర్ తయారు చేసుకుంటాము. ఆ తర్వాత పులుసు ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాము. ఓకేనా? మరి చూసేయాలనుకుంటే ముందుగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక 1 కప్పు పచ్చిపప్పు అండి. ఈ పౌడర్ కల్లా పప్పులు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. ఓకేనా? అది మెయిన్గా పచ్చిపప్పు. అండ్ ఒక 1/2 కప్ వచ్చేసి మినప్పప్పు. ఈ పప్పులు లేట్గా వేగుతాయి కాబట్టి నేను సన్నని ఫ్లేమ్ మీద ముందుగా ఇవి లైట్గా వేపుకుంటున్నాను. లైట్గా అరమ వస్తున్నప్పుడు ఒక 3/4 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 ఎండుమిరపకాయలు. అంతేనండి, బాగా వేపేసేసుకొని మిక్సీ చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా నీట్గా ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము. రుచి అంతా ఈ పౌడర్లోనే ఉంటుందండి పులుసుకి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ వాటర్ పోసుకొని పెద్ద లెమన్ సైజ్ చింతపండు వేసుకోవాలండి. దీనికి చింతపండు ఎక్కువ పడుతుంది అన్నమాట, కొంచెం పుల్లగా ఉంటుంది పులుసు. ఇది బాగా బాయిల్ చేసేసుకొని చల్లారాక చింతపండు గుజ్జు పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ దాకా పచ్చిపప్పు అండి. దీంట్లో పప్పులు ఎక్కువ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఆ తర్వాత 1 ఎండుమిరపకాయ బాగా వేపేసుకోండి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసేసుకుందాము. ఆ తర్వాత వేరే ఒక బౌల్లో 6 టేబుల్ స్పూన్స్ దాకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసు పొడి ఉంది కదా, అది వేసేసుకుందాము. వేసుకొని 1 కప్ వాటర్ పోసేసుకొని లంప్స్ లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్ని ఆ పులుసులోకి పోసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ షుగర్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంతా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పొడిలో ఆల్రెడీ ఎండుమిరపకాయలు యూస్ చేసాం కాబట్టి. పులుసు బాగా మరగబెట్టుకోవాలండి. ఎట్లా అంటే బాగా థిక్గా ఉండాలి. పులుసు వచ్చేసి థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో అప్పటిదాకా మంచిగా మరగబెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే పొడి ఎక్కువ వేసుకోవాలి అండ్ చింతపండు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇవి మెయిన్ టిప్స్ అండి. ఇంకంతేనండి, పొంగల్లోకి పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు పొంగల్లో పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ట్రై చేశాను. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? మరి ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.